నమస్తే. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ పవన్ సత్య. జనరల్‌గా ఆర్థరైటిస్ అని మనకు తెలుసు. ఆస్టియో ఆర్థరైటిస్ అసలు ఈ వర్డ్ ఏంటి? సో దీనివల్ల ఎలాంటి ఆరోగ్యపరమైన నష్టాలు చేకూరే అవకాశం ఉంటుంది? ఇది జరిగినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. సో ఎలా ఉన్నారు పవన్ గారు? బాగున్నామా? సో ఆర్థరైటిస్ నార్మల్‌గా మనం మాట్లాడుకున్నప్పుడు ఈ పెయిన్స్ గురించి గానీ, దీనికి సంబంధించి లాస్ట్ ఒక వీడియో చేశాము. సమ్ ట్రామా, స్ట్రెస్ రిలేటెడ్ కూడా అవునవును. రిలేట్ అయ్యి ఉంటాయి అని అవును. చెప్పి. సో అంటే వయసు రీత్యా వచ్చేవి వేరే ఉంటాయి. ఇప్పుడు హ్మ్. నిజంగా మీకు ఎవరైనా ఆర్థరైటిస్ ఒకవేళ మీ ఏజ్ అవును. వాళ్ళకి ఉంది, నా ఏజ్ వాళ్ళకి ఉంది. ఆర్థరైటిస్ ఉందా మీకు అని అంటూ ఉంటారు హ్మ్. కదా! హ్మ్. సో ఈ యంగ్ ఏజ్‌లో వచ్చే ఈ ఆర్థరైటిస్‌ని మనం ఎలా డీల్ చేయాలి? స్టాప్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఓకే. ఇప్పుడు యంగ్ జనరేషన్‌లో గాని అంటే మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి గాని హ్మ్. మోస్ట్ ఆఫ్ ది మోకాళ్ళ నొప్పులు గాని వీళ్ళొస్తారు గదా! ఆర్థరైటిస్ ఎక్కువ చూస్తున్నాం. బట్ దాంట్లో గూడా హ్మ్. హ్మ్. స్పెసిఫిక్‌గా వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఎలా ఉంటదంటే స్టేజెస్ వైస్ ఉంటదనమాట. అంటే ఆ జాయింట్ స్పేస్ తగ్గడం ఒకటి, హ్మ్. లేకపోతే కార్టిలేజ్ పెరగడం అంటే వాటిని ఆస్టియోఫైట్స్ అంటారనమాట. హ్మ్. అక్కడ లూజ్ బాడీస్ అంటే పెరిగింది అక్కడక్కడ పడుతూ ఉంటదనమాట. లూజ్ బాడీస్ అంటే కార్టిలేజ్ లాగా హ్మ్. ఎక్కడైతే పడింటాయన్నమాట. సో, నెక్స్ట్ ఇంకా మొత్తం జాయింట్ స్పేస్ అంటే ఆ జాయింట్‌కి ఉండే స్పేస్ మొత్తం తగ్గిపోవడం. అంటే హ్మ్. ఎక్కడ హ్మ్. గ్యాప్ లేకుండా గ్యాప్ ఉండాలి మినిమమ్ అంటే ఆ కార్టిలేజ్ గ్యాప్ అనేది ఉండాలి. అది కార్టిలేజ్ అంతా ఎళ్ళిపోయి బోన్ ఎప్పుడైతే రాసుకోవడం స్టార్ట్ అయితదో హ్మ్. అది ఇంకా లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఓన్లీ ఒక సైడ్ మాత్రమే అరగడము. హ్మ్. హ్మ్. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి కార్టిలేజ్ అంటే కొద్దిగా పెరగడం. ఆస్టియోఫైట్స్ చిన్న ఎక్స్‌ట్రా బోన్స్‌గా పెరగడం. ఓకే. సెకండ్ స్టేజ్ అనుకుందాం. థర్డ్ స్టేజ్ ఏంటంటే ఇక్కడ పెరిగినటివి పక్కన పడిపోవడం. లూజ్ హ్మ్. హ్మ్. బాడీస్ లాగా. హ్మ్. అది థర్డ్ స్టేజ్ అనుకుందాం. ఫోర్త్ స్టేజ్ ఏంటంటే మొత్తం అరిగి బోన్ రాసుకోవడం. ఇప్పుడు ఇక్కడ అయిందనుకోండి. ఈ బోన్‌కి గ్యాప్ లేకుండా మొత్తం అరిగిపోయి ఆస్టియో ఆర్థరైటిస్ ఫార్మ్ అవ్వడం. మోకాళ్ళలో మనం ఎక్కువ చూస్తుంటామనమాట. హ్మ్. నీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటామనమాట. ఫస్ట్, సెకండ్ స్టేజ్ వాళ్ళకి దేర్ ఈస్ అంటే ట్రీట్‌మెంట్ మంచిగుంటది. అంటే క్వాడ్రిసెప్స్ మజిల్‌ని స్ట్రెంథెనింగ్ చేసుకోవడం. అంటే హ్మ్. చాలామంది ఎక్సర్‌సైజ్ అనేసరికి అబ్బో! ఎక్సర్‌సైజ్ ఏంది చాలామంది కార్టిలేజ్ ఒక టాబ్లెట్ ఇస్తే చాలు మాకంతే ఉండాలా అనుకుంటారు. హ్మ్. డాక్టర్స్ కూడా అంటే ఇట్లా చెప్పడం వల్ల మేబీ నెగటివిటీ రావచ్చు. హ్మ్. బట్ ఇదే నిజం. అంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ అవ్వచ్చు. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు బొచ్చెడు మంది హ్మ్. జస్ట్ ఓన్లీ సప్లిమెంట్స్, మెడికేషన్స్ పెట్టి పంపిస్తారు. వాళ్ళకి ఏ రోజైనా సరే టాబ్లెట్స్ కాదు ముందు వాళ్ళకి ఎక్సర్‌సైజ్, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్ అవసరము. వాళ్ళకి కింద లోయర్ లింబ్ అనే మజిల్స్ మొత్తం స్ట్రెంథెనింగ్ చేయించాలి. అది ఎప్పుడైతే చేయిస్తారో ఇది గట్టి పడడం వల్ల ఈ హ్మ్. హ్మ్. జాయింట్‌కి పుల్ చేస్తుంటది ఈ బోన్ అంతా. సో, హ్మ్. నీకెంత అరిగినా గూడా అక్కడితో ఆపేస్తది గానీ అంతకు ముందుకెళ్ళదు. సో, ఓకే. ఈ స్ట్రాంగ్ ఉండడం వల్ల ఇప్పుడు నాకే తెలిసిన వాళ్ళున్నారు. 85 ఇయర్స్ అయినా అరిగి అంటే వాళ్ళకి ఇంతకుముందు చాలా ఇయర్స్ నుంచి అరిగినప్పటికీ హ్మ్. వాళ్ళు ఊర్లలో ఘోరంగా తిరిగే వాళ్ళని జూసాను. నా దగ్గరికి ఒక బెంగుళూరు నుంచి ఒక ఆయనొస్తారనమాట. ఆర్మీ ఆఫీసర్. ఆయనకి అరిగిపోయినాయి. అంటే ఆల్‌మోస్ట్ 76, 78 ఉంటాయి. ఆయన హ్మ్. ఎప్పుడో హ్మ్. ఆపరేషన్ అని జెప్పారు. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్‌లోనే మీకు ఆపరేషన్ కంపల్సరీ. టీకేఆర్ అంటే హ్మ్. టోటల్ నీ రీప్లేస్‌మెంట్ అవసరం అని చెప్పారు. ఓకే. బట్ స్టిల్ ఆయన ఆర్మీ ఆఫీసర్ అవ్వడం వల్ల హ్మ్. ఆయనకి అథ్లెట్ బాడీ అంటే బాగా ఎక్సర్‌సైజ్ గురించి గాని, ఫిట్‌నెస్ గురించి నాలెడ్జ్ అవ్వడం వల్ల నేను నా సైడ్ నుంచి ఏమేమి హెల్ప్ చేయాలి అంటే లైక్ ఎక్సర్‌సైజెస్ 4 సెట్స్ చేసుకోండి. హ్మ్. ఈ ఎక్సర్‌సైజ్. డైట్ మార్చడం. అంటే హ్మ్. మీరు ఒక టైప్ ఆఫ్ వెయిట్ ఉన్నారనుకోండి. మీ హైట్‌కి తగ్గట్టు హ్మ్. బీఎంఐకి కరెక్ట్‌గా సరితూలుగా ఉంటే వాళ్ళకొక పర్ఫెక్ట్‌గా ఒక ప్రోటీన్ రాసిస్తామనమాట. ఇంత హ్మ్. పర్సెంటేజ్ ప్రోటీన్. హ్మ్. అంటే హ్మ్. ఎంత వాడాలి? ఇన్ని గ్రామ్స్‌కి ఎన్ని వాడాలి? అంటే ఒక కేజీకి 1 గ్రామ్ మినిమమ్ అంటే మినిమమ్ వాడాలి. హ్మ్. ఇంక నేను అథ్లెట్ బాడీ నేను చాలా చేస్తున్నానంటే 1.5 గ్రామ్స్ వాడాలి. ఓకే. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ అనేది మనది ప్రోటీన్ డెఫిషియన్సీ కంట్రీ అనమాట. డెఫిషియన్సీ ఏదైనా ఉందంటే మన ఇంట్లో కొన్ని రోగాలకు కారణం ఏంటంటే ప్రోటీన్ లేకపోవడం వల్లే. అంటే ఇప్పుడు మీరు ఏది తిన్నా సరే రైసు, ఫ్లోర్‌తో సంబంధించినవి ఏవైనా చపాతీ ఏది తిన్నా సరే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఏమంటారు షుగర్ మాలిక్యూల్. హ్మ్. మీరు ఎప్పుడైతే మజిల్ బల్క్ తక్కువుందనుకో ఇప్పుడు షర్ట్ ఇట్లా మజిల్ గాని, ఎప్పుడైతే మజిల్ తక్కువుంటదో షుగర్ అనేది ఏంటంటే బ్లడ్‌లో లాడ్జ్ అయితది. హ్మ్. ఇప్పుడు అదే మజిల్ తీసుకోవడం స్టార్ట్ చేసిందనుకోండి, మజిల్ తినేస్తుంటది. మజిల్ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయితది. అంటే మీరు తీసుకునే ఫుడ్ షుగర్ మాలిక్యూల్స్ అందుకే ఏమంటాం లో కార్బ్ డైట్, హ్మ్. లో క్యాలరీ డైట్ ఎందుకు తినాలి అంటే మజిల్ ఎప్పుడైతే పెరుగుతాదో నువ్వు తిన్న షుగర్ మొత్తం మజిల్ తీసుకుంటుంటది. హ్మ్. హ్మ్. ఇక్కడుండే మజిల్స్
బాడీ తీసుకోదు. హ్మ్. మీరు తినే ఇప్పుడు లావు ఉన్న వాళ్ళలో మెయిన్‌గా ఆ మజిల్ లేకపోవడం వల్ల ఫ్యాట్ అబ్జార్ప్షన్ చేసుకొని లేకపోతే బాడీ ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ క్రియేట్ చేయడము ఇది. ఈ ఈ ప్రాసెస్ అందరికి తెలిస్తే మాత్రము హ్మ్. ఫ్యాట్‌ని ఆడుకోవచ్చనమాట. ఫ్యాట్ లాస్ గాని, వెయిట్ లాస్ తగ్గించే దాంట్లో ఆడుకోవచ్చు. మజిల్ పైనే ఫోకస్ చేయాలి. ఇప్పుడు హ్మ్. మనం ఆస్టియోఆర్థరైటిస్ మాట్లాడుకుంటున్నాం. హ్మ్. దీంట్లో క్వాడ్రిసెప్స్ అనే మజిల్స్ హ్మ్. మెయిన్ కీలకం. వాటిని స్ట్రెంథెనింగ్ చేసుకోవడానికి ప్రాపర్ ప్రోటీన్ కాలిక్యులేటెడ్ ఉండాలి. హ్మ్. ప్రోటీన్ అంటే ఇప్పుడు నేను లేడీస్ జిమ్‌కెళ్ళండి అని చెప్పను. హ్మ్. లైక్ వెయిట్ కప్స్ దొరుకుతాయి. ఒక 4 కేజీస్ గాని, 2 కేజీస్ గాని దొరుకుతాయి. గ్రాడ్యుయల్‌గా పెంచుకుంటూ ఎళ్ళాలి. ఈ ఈ మంత్ నేను 2 కేజీస్ వాడాననుకో నెక్స్ట్ మంత్ నుంచి 4 కేజీస్‌కి పెట్టుకొని జస్ట్ చిన్న ఎక్సర్‌సైజెస్ జస్ట్ ఇట్లా హ్మ్. పైకి, కిందకి, పైకి, కిందకి. ఓకే. జిమ్‌లో మాకుంటది లెగ్ ఎక్స్‌టెన్షన్ అని, లెగ్ కర్ల్స్ అని ఉంటాయి. హ్మ్. వాళ్ళకంత అవసరం లేదు. 2 కాళ్ళకి ఒకే కాళ్ళకి గాకుండా 2 కాళ్ళకి అంటే ఈ ఎక్సర్‌సైజ్ చేసుకుంటే హ్మ్. సరిపోతది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ప్రోటీన్. హ్మ్. ప్రోటీన్ ఏమిట్లో ఉంటదో అన్నీ మేనేజ్ జేసుకోవాలి. వెజిటేరియన్‌లో వెజిటేరియన్‌కి లైక్ టోఫు, పన్నీరు, ఆల్ పల్సెస్ రాజ్మా అవ్వచ్చు, చన్నా అవ్వచ్చు. హ్మ్. ప్రోటీన్ కాలిక్యులేటెడ్‌గా ఎంతెంత ఒక్కొక్క దాంట్లో 100 గ్రామ్స్‌కి 20 గ్రామ్స్ ఉంటది. కొన్ని దాంట్లో 18 గ్రామ్స్ ఉంటది. మన దాల్‌లో గూడా మంచి ప్రోటీన్ ఉంటది. హ్మ్. సో, కాలిక్యులేటెడ్‌గా టోఫు అవ్వచ్చు, లేకుంటే పన్నీర్ అవ్వచ్చు, ఈ చన్నా, ఈ రాజ్మా, ఈ పల్సెస్‌లో అన్నిట్లో మోస్ట్ ఆఫ్ ది ప్రోటీన్ ఉంటది. హ్మ్. సో, నెక్స్ట్ నాన్ వెజ్‌లో వచ్చేసి చికెన్ ఉంటది. కాలిక్యులేటెడ్‌గా తీసుకోవాలి. లైక్ 100 గ్రామ్స్‌కి 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. ఎప్పుడైతే మనిషికి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఆల్‌మోస్ట్ ఒక 60 ఉన్నారనుకుందాం. హ్మ్. 60 కావాల్సింది మీరు ఒక పొరపాటున ఓవర్ వెయిట్ ఉన్నారనుకో, మీ వెయిట్‌కి తగ్గట్టు మీ హైట్‌కి ఒక 54, 53 గాని, 52 ఉండాలనుకో. 52 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ డైలీ ఉండాల్సిందే. ఇది ఓకే. ఎవరికైతే తెలుస్తదో దీని నుంచి వాళ్ళు రికవర్ అవ్వడం కంపల్సరీ. హ్మ్. వాళ్ళకి ఎటువంటి టైప్ ఆఫ్ సెకండరీ లైఫ్ స్టైల్ డిసీజెస్ గూడా రావు. హ్మ్. హ్మ్. ఓకే. సో, మనం మాట్లాడుకుంటున్నాడు. మరి డైట్ గాని ఇప్పుడు ఒక నిజంగానే ఆస్టియోఆర్థరైటిస్ ఉంది హ్మ్. వాళ్ళకి. మరి వాళ్ళ ఫుడ్ ప్లేట్ అనేది ఎలా ఉండాలి? ఎలాంటి డైట్ తీసుకోవాల్సుంటుంది వాళ్ళు? సో, ఎక్సర్‌సైజ్ చేయాలి. సేమ్ హ్మ్. వాళ్ళ డైట్ ఇప్పుడు వెజిటేరియన్ అన్నారనుకోండి, లైక్ హ్మ్. పల్సెస్ డివైడ్ జేసుకోవాలి. అంటే లైక్ మార్నింగ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది టైమ్ అంటే నేను చెప్పేది పాతకాలం అయ్యుండొచ్చు. బట్ యూ హావ్ టు ఫాలో దట్ వన్ ఓన్లీ. ఓకే. ఫైబర్, హ్మ్. ఫైబర్ హ్మ్. యాడ్ జేసుకోవాలి. హ్మ్. క్యారెట్ గాని, కుకుంబర్ గాని, లేకపోతే స్వీట్ పొటాటో విచ్ హ్మ్. ఈస్ హై హ్మ్. ఎనర్జీ. ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు. హ్మ్. అది హై ఎనర్జీ రిచ్ సోర్స్ అన్నమాట. హ్మ్. రాగి జావ. ఒక మల్టీవిటమిన్ ఉండే ఒక పౌడర్ హ్మ్. మార్నింగ్ టైమ్. అంటే ఈ కమర్షియల్‌ది గాకుండా హార్లిక్స్, బోర్న్‌విటా ఇట్లా గాకుండా కమర్షియల్‌ది గాకుండా హ్మ్. మనకి మెడికల్ స్టోర్‌లో దొరికే ఒక టైప్ ఆఫ్ బ్రాండెడ్‌ది ఏదైనా సరే ఓకే. మల్టీవిటమిన్ పౌడర్. హ్మ్. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోతది. నువ్వు దోసలు తింటాను, నేను ఆ పూరీలు తింటాను, వడలు తింటానంటే నడవదిక్కడ. ఓకే. నెక్స్ట్ మధ్యాహ్నం రైస్ హ్మ్. తక్కువ పెట్టుకోవాలి. దాల్ కావాలంటే 1:2 రేషియో. హ్మ్. 1 కప్ రైస్ అయితే 2 కప్స్ దాలేసుకొని 3 కప్స్ తిన్నా గూడా పర్లేదు. హ్మ్. దానికి ఎగ్స్ అంటే వెజిటేరియన్ వాళ్ళైతే పల్సెస్ ఏవన్నా యాడ్ చేసుకోండి జస్ట్ నంచుకి. లేకపోతే నాన్ వెజ్ వాళ్ళు ఎగ్ ఒక 2 గాని ఎగ్స్ గాని పెట్టుకుంటే ఒక ఎగ్‌లో ఆల్‌మోస్ట్ యూ విల్ గెట్ 4 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. 8 అయిపోతది. నెక్స్ట్ నైట్ వచ్చేపాటికి హ్మ్. చపాతీ గాని, జావర్ రోటీ ఏదైనా సరే దాంట్లోకి ఈ లెగ్యూమ్స్ అంటే ఫ్యాబేసి ఫ్యామిలీ అంటే శనగలవ్వచ్చు, పెసర్లవ్వచ్చు, రాజ్మా అవ్వచ్చు, చన్నా అవ్వచ్చు. శనగల్లో కూడా 2 రకాలుంటాయి. తెల్ల శనగ లావుంటాయి. హ్మ్. ఇవి చేసుకున్నా సరిపోతది. హ్మ్. టోఫు, పన్నీర్ ఓకే. ఏదో ఒకటి సోమవారం ఇది, మంగళవారం ఇది రిపీట్ చేయకూడదు. సోమ, మంగళ, బుధు, గురు, శుక్ర అంటే అప్పుడప్పుడు శనగలు సోమవారం అయితే మంగళవారం పెసర్లు, హ్మ్. ముంగు ఒకరోజు అంటే ఇట్లా మార్చుకుంటూ ఓకే. ఎళ్ళాలన్నమాట. ఓకే. సో, హ్మ్. ఈ ప్లేట్ ఇలా ఉండాలి. హ్మ్. నెక్స్ట్ నేను ఇవన్నీ చేయడం నాకు కష్టం అనేవాళ్ళు ఒక వే ప్రోటీన్, హ్మ్. 1 స్కూప్ వే ప్రోటీన్ మనకు హ్మ్. దొరుకుతది. వాటర్‌లో 200 ఎంఎల్ ఏసుకొని 30 సెకండ్స్ టు 1 మినిట్ వరకు షేక్ జేసి తాగినా గూడా హ్మ్. ఇబ్బందేమి లేదు. అదంటే పెద్ద ఏదో వే ప్రోటీన్ అనగానే అమ్మ, 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 అమ్మ అంటారు. ఏమి లేదు. మీరు ఓకే. కళ్ళు మూసుకొని లక్షణంగా తీసుకోవచ్చు. హ్మ్. ఎక్సెప్ట్ కిడ్నీ గాని, రీనల్ కండిషన్స్ ఉండేవాళ్ళు ఎవరికైతే ప్రోటీన్ యూరియా, ప్రోటీన్ అలర్జీ ఉండేవాళ్ళు, లేకపోతే వే అలర్జీ ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ వే ప్రోటీన్‌కి మీరు చెప్పినట్టుగా బయట దొరికే ఏదైనా అవును. మల్టీవిటమిన్ అని హ్మ్. చెప్తున్నారు హ్మ్. కదా! సో, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని దానికి ఆల్టర్‌నేట్ చూపిస్తున్నారు. హ్మ్. లైక్ పల్సెస్ గానీ, పప్పు దినుసులో హ్మ్. లేకపోతే ఈ పల్లీలతో హ్మ్. చేసినవి, పూల్ మఖాన్ అవన్నీ హ్మ్. అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి మిక్స్ చేసి చేస్తున్నారు ఆ! కదా! ఇది వర్కౌట్ అవుతుందా? అసలు నాకు చాలా డౌట్ ఉండింది. అస్సలు వర్కౌట్ అవ్వదు. హ్మ్. ఊరికే వాళ్ళ ఏమంటారు?
ఇది కలుపుకోండి, ఈ మోతాదులో ఇది యేసుకోండి. అది వ్యూవర్‌షిప్‌కి తప్ప ఎందుకు హ్మ్. పనికిరాదనమాట. హ్మ్. ఈ మోతాదులో ఇది యేసుకోండి, ఈ మోతాదులో ఇది యేసుకోండి, ఈ మోతాదు అన్ని మోతాదులేసుకున్నా గూడా అక్కడే ఉంటారు వాళ్ళు. అట్లా అవునా? గాకుండా అది వ్యూవర్‌షిప్‌కి మాత్రమే. హ్మ్. రియాలిటీలో వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్. వాటికి కావాల్సిన అమైనో యాసిడ్ ప్రొఫైల్ అని ఉంటది. ఓకే. అంటే మనకి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. హ్మ్. బొంగు దాంట్లో ఉండదు. నేనేమంటున్నా విచ్ ఈస్ హెల్ప్‌ఫుల్ అంటే హ్మ్. చాలా మంచిది హెల్త్‌కి. దట్ బొంగు. ఓకే. కానీ ఈ హ్మ్. ఎప్పుడైతే వీళ్ళకి వీళ్ళకి అమైనో యాసిడ్ ప్రొఫైల్ గాని, నాన్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ గాని లేకపోతే హ్మ్. అది తీసుకున్నా గూడా వేస్టే. మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే హ్మ్. చాలా వరకు బయట ఒక ఒరిజినల్ ప్రొడక్ట్‌కి, డమ్మీ ప్రొడక్ట్‌కి తేడాయే తెలియట్లేదు. ఇది సో, ఆ! అవి కొనుక్కునే బదులు ఏదో ఆ! ఇంట్లో దొరికే వాటితోనే సమ్ ప్రోటీన్ బేస్డ్ మిక్సెస్ తయారు హ్మ్. చేసుకుంటే బెటరు అని చెప్పి. ఆ! సో, అట్లాంటివి ఏవైనా ఉన్నాయా? హోమ్ మేడ్ బేస్డ్ ప్రోటీన్ అందించేవి మనకి? చాలా కష్టం. హ్మ్. చాలా కష్టం. అంటే నేను ఇప్పుడు ఉన్నది చెప్తున్నా. నేను అబద్ధం చెప్తున్నా అనుకోవచ్చు. హ్మ్. బట్ మీరు ఏవైతే వీడియోస్‌లో చూస్తారో అవి వీడియోస్‌కి మాత్రమే పరిమితం అన్నమాట. అవునా? నిజ జీవితానికొచ్చేపాటికి దాంట్లో అమైనో యాసిడ్ ప్రొఫైల్ గాని, ఆ చైన్ గాని మొత్తం ఉండదన్నమాట. హ్మ్. ఊరికే ఇప్పుడు సరే మీకే చెప్తాను బాగా వినండి. హ్మ్. హిమోగ్లోబిన్ తగ్గింది. హ్మ్. 4 పాయింట్లు, 3 పాయింట్లు ఉంది. హ్మ్. నువ్వు వెంటనే వీడియో చూసినావు. ఇది తినగానే నువ్వు 4 హిమోగ్లోబిన్‌లు పెట్టుకొని అవి తినుకుంటూ 12 పాయింట్లు పెరగదు. ఓకే. నువ్వు పక్కా ఫెర్రస్ ఆస్కార్బిక్ అనే సప్లిమెంట్ ఏసుకోవాల్సిందే. హ్మ్. నీకు ఆప్షనే లేదు. హ్మ్. లేదు ఆ వీడియో చూపించిండు, తాత చెప్పిండు. ఆ వీడియో 30,00,000 మంది చూసిర్రు. ఆగు 3 పాయింట్లుందా? నేను అవేంటారు ఏవో లడ్డులు హ్మ్. అవి హ్మ్. తింటాను. హ్మ్. హ్మ్. ఆకుకూరలు విచిత్రంగా తింటాను. అమ్మో! హ్మ్. 3 పాయింట్లు ఇంకా 4 పాయింట్లు రోజంతా తిన్నా కూడా నీకు పెరగదు. అబ్జార్ప్షన్ రేట్ అంత ఈజీ కాదు. ఓకే. తిప్పి కొడితే ఒక పాయింట్ పెరిగినా ఒక అర్థం. చచ్చిపోతావు. హ్మ్. పక్కా డౌట్ లేదు. సప్లిమెంట్స్ అనేది డిజైన్ చేశారు. హ్మ్. మనకి అంటే ఇప్పుడు ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్‌కి మనం అప్‌గ్రేడ్ అయితున్నది కొద్దీ నువ్వు అప్‌గ్రేడ్ అవ్వాలి అనుకోవాలి గానీ, హ్మ్. నేను హ్మ్. ఇంకా అక్కడే ఉంటాను, యెస్. యెస్. చింతకాయ పచ్చడిలాగా ఉంటానంటే కష్టం. హ్మ్. ప్రాణాలు వదిలేసుకోవడం అంతే ఏం లేదు. సింపుల్. అయ్యయ్యో! పాపం. సో, ఓకే. మనం కొంతవరకి హెల్త్ మీద ప్రయోగాలైతే చేయకూడదు. మీ కర్రీస్ గానీ, న్యూ రెసిపీస్, మీరు చూపించే రెసిపీస్ ఏవైనా గానీ ట్రై చేయొచ్చు. బట్ హెల్త్ ఇష్యూ మాత్రం అంటే ఏదో వీడియో చూసేసి ఇది వర్కౌట్ అవుతదని గాదు. నిజంగా ఏ డిసీజ్ ఉన్నా గానీ తొందరగా డాక్టర్ దగ్గరికెళ్లి వాళ్ళేం జెప్తారు? వాళ్ళేం ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు? ఏం టెస్టులు జేస్తున్నారు? దీని త్రూ వెళ్తే మనం త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ పవన్ గారి త్రూ ఇంకా హెల్త్ అవేర్‌నెస్ కల్పించే వీడియోస్ మీకు కూడా చేస్తూనే ఉంటాం. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.